ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 27 సంవత్సరం అంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం 42, 43, 44 మరియు 45 కీర్తనలు. సాయంత్రం అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 27 నుండి 40వ వచనం వరకు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మీకు తోడైనగాక. మీరందరూ బాగున్నారు కదా? ఈ దినం మీరు ఆశించినది దేవుడు మీకు దయచేయునుగాక. మీరు ఎప్పటి నుండో ఇబ్బంది పడుతున్న పలాని సమస్య ఈరోజు దేవుడు తన చేతుల్లోకి ఆ సమస్యను తీసుకొని మీకు ఒక గొప్ప పరిష్కారం, గొప్ప సమాధానం ఆయన మీకు దయచేయబోతున్నాడు. ఎంతగా ప్రార్థన చేసినా నా ప్రార్థన ఎటుపోతుందో అయ్యా, నా ప్రార్థన అసలు దేవుడి దగ్గరికి వెళ్తుందా అని మీరు ఆందోళన పడుతున్నారు కదూ. మీ ప్రార్థన ఎప్పుడో దేవుడు విన్నాడు, కానీ మీకు శ్రేష్టమైన దాన్ని ఇవ్వడానికి ఆయన కొంచెం ఆలస్యం చేస్తున్నాడు అంతే. మీరు ఒక దినాన గంతులు వేసి నాట్యం ఆడతారు. మీ సంతోషాన్ని మీరు ఆపుకోలేరు. ఎందుకని? దేవుడు తన హస్తమును, తన గుప్పిల్ని విప్పి మీ ఒడి నిండి పొర్లిపారునంతగా ఆయన మీకు దయచేయబోతున్నాడు. మీరు నమ్మండి. ఈ ఉదయకాలం ప్రభు ఇస్తున్న వాగ్దానాన్ని ఒకసారి మనం చదువుకుందామా? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడయునినట్లు నీకును తోడై ఉందును. ఈ మాట మోషే సేవకుడైనటువంటి యెహోషువతో దేవుడు చెప్పాడు. ఈరోజు ఈ మాట ద్వారా దేవుడు నీతో చెబుతున్నాడు, నా బిడ్డ, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకుండును. ఏ మనుష్యుడు అనంటే ఏ పరిస్థితి అయినను, నిన్ను ఇరుకున పెట్ట చూసే ఏ పరిస్థితి అయినను, ఏ సమస్య అయినను నీ ఎదుట అది నిలవలేక ఉండును. అది నిలవజాలదు. ఆయనే చెబుతున్న మాట, నేను మోషేకు తోడయునినట్లు నీకును తోడై ఉందును. ఎంత గొప్ప వాగ్దానం! ఈ వాగ్దానాన్ని మీరు ఉన్న ఫలంగా మీరు పట్టుకోండి, తీసుకోండి. ఈ వాగ్దానాన్ని మీ ప్రార్థనలో విశ్వాసముతో ఎత్తుపట్టి మీరు దేవుణ్ణి మీరు అడగండి. ఈ వాగ్దానాన్ని ప్రభువా నేను సొంతం చేసుకుంటున్నాను మీరు మొరపెట్టండి. నిశ్చయముగా ఈ వాగ్దానం మీ సొంతమైపోతుంది. దేవుడు మోషేకి తోడుగా ఉన్నాడు కనుకనే మోషే గొప్ప కార్యాలు చేయగలిగాడు. గొప్ప విజయాలు తన కనులతో చూడగలిగాడు. ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న సూపర్ పవర్ లాంటి ఆ సామ్రాజ్యాన్ని, ఆ ఫరో రాజుని దడదడలాడించాడు ఒక్కడు ఒంటి చేత్తో. అది ఎలా సాధ్యం? దేవుడు మోషేకి తోడై ఉన్నాడు కాబట్టి. అదే మాట చెప్తున్నాడు దేవుడు. ఆయనకి నేను ఎలాగూ తోడై ఉన్నానో నీకును నేను తోడై ఉన్నాను. అవును దేవుని బిడ్డ, ఒంటరివాడువని, ఒంటరిదానవని, నాకెవరు లేరని, నా పరిస్థితులు విషమిస్తున్నాయని, నిన్ను ఒకటి తలస్తే నాకు ఇంకోటి జరుగుతుందని ఎంతోమంది నమ్మాను, అందరూ మోసం చేశారు, నట్టేట ముంచి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ విధంగా ఎన్నో విధాలుగా మీరు బాధపడుతుండొచ్చు. కానీ దేవుని యొక్క మాట, ప్రియ దేవుని బిడ్డ, నీతో ఇలా మాట్లాడుతుంది, నేను నీకు తోడుగా ఉన్నాను. మోషేకి నేను ఎలా ఉన్నానో నీకు కూడా అలాగనే ఉన్నాను. ఈ మాట మీకు చాలదా? మిన్ను విరిగి మీద పడ్డా మీరు భయపడాల్సిన పని లేదు.
పెద్ద భూకంపం లేచినా మీరు బెంబేలు పడాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఈ విశ్వాన్ని సృష్టించిన సర్వాధికారి అయిన సార్వభౌముడైన దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. మీ నాసికా రంధ్రముల గుండా మీరు వెలుపల నుండి లోపలికి శ్వాసను ఎలా తీసుకుంటున్నారో అంతకంటే వాస్తవముగా దేవుడు మీతో ఉన్నాడు. ఈ లోకంలో అన్ని ఆశీర్వాదాల కంటే గొప్ప ఆశీర్వాదం దేవుడు మనతో ఉండడమే. ప్రియ దేవుని బిడ్డ, నువ్వెన్నో ఘనకార్యాలు చూడబోతున్నావు. దేవుని యొక్క మహిమను కనులారా నువ్వు చూచే దినం ఆసన్నమైంది. నీ యోచన సఫలం కాబోతుంది. నీ కన్నీరు తుడవబడుతుంది. నువ్వు సంతోష ఆనందములతో ఒక క్రొత్త గీతాన్ని నీ నాలుక పాడబోతుంది. దేవుడు ఆ విధంగా నిన్ను నడిపిస్తాడు. ధైర్యంగా ఉండు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. ఈ పూట మీరు గొప్ప వాగ్దానాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మాకు తోడుగా ఉంటానని మీరు వాగ్దానం చేశారు. అబద్ధం ఆడజాలని దేవుడవు నాయనా. ఈ మాట నీ బిడ్డల జీవితంలో అక్షరాలుగా నెరవేర్చి వారిని ధైర్యపరిచి శుభ నిరీక్షణతో వారిని నింపి మహిమ పొందమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.